వందనాలండి. ఈరోజు మే 28. అవసరతలో ఉన్న వారితో వాక్యం పంచుకోండి అనే విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా 8:10. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, కొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాని పానం చేయుడి. ఇదివరకు తమ కొరకు ఏమియో సిద్ధం చేసుకోనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినం మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వల్ల మొదట మీరు బలముందుదురు. ఇజ్రాయేలీలు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉండి వాక్యానికి ఆరాధనకు దూరమై ఉన్నారు. అటువంటి వారు ఎజ్రా ధర్మశాస్త్రం చదువుతుంటే జాగ్రత్తగా విని జీవితాలను మార్చుకున్నారు. మనమైతే తరచూ బైబిల్ వింటుండడం వల్ల బోధలకు స్పందించడం లేదు. వీరైతే వాక్యం విని గట్టిగా విలపించడం మొదలుపెట్టారు. దానికి కారణము వాక్యానికి విధేయత చూపక దేవుని ఆజ్ఞలకు చాలా దూరంగా ఉన్నాము అని గుర్తించారు. అయితే ఎజ్రా వారిని దుఃఖపడకుడి అని చెప్పి ఆ దినం పవిత్రమైంది కాబట్టి వారు ప్రభు నందు ఆనందించాలి అని అన్నాడు. ఉత్సాహంతో పండుగ జరుపుకొని లేని వారికి బహుమతులు పంపమని చెప్పాడు. మన ఆనందం ఇతరులతో పంచుకోవాలి. మనకున్న సమృద్ధిని లేని వారికి పంపాలి. వారికి కూడా ఆనందంలో పాలు పంచుకునే అవకాశం ఉంటుంది. చాలాసార్లు మన సంతోషం ఇతరులతో పంచుకున్నప్పుడు ఆత్మీయంగా బలపడతాం. వస్తువులే కాకుండా దేవుని వాక్యం పంచుకుంటే మన ఆనందం రెండంతలవుతుంది. పరిశుద్ధాత్మ మనకు విలువైన వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం ఇచ్చే కొద్దీ మనం ప్రభువునందు ఆనందిస్తాం. ఈ ఆనందం మనమే ఉంచుకోవడం స్వార్థమవుతుంది. పదండి, కొవ్విన మాంసం భక్షించుడి, పానం చేయుడి, లేని వారికి వంతులు పంపించండి అని నెహెమ్యా ప్రకటిస్తూ ఉన్నాడు. కేవలం మన వ్యక్తిగత ఆశీర్వాదాలు కోరుకునే ద్వారా పెద్ద తప్పు చేస్తున్నాం. దీన్ని ఆత్మీయ స్వార్థము అనొచ్చు. మనం క్రీస్తు యొక్క మధురమైన పరిపూర్ణతలో మనల్ని మనం పోషించుకోవాలి. ఆయన నడవడిని పోలి నడుచుకోవాలి. ఆయన ప్రేమను ఇతరులకు చూపాలి. ఆయన అద్భుతమైన వ్యక్తిత్వ పరిమాణ భూమి అంతటా నింపాలి. మనం క్రీస్తుతో నింపబడి ఉంటే అప్పుడు మనం ఇతరులకు, అంటే క్రీస్తులో నింపబడని వారికి సంతోషంగా సువార్త ప్రకటించాలి. వారు కూడా ఆయన రుచి చూసి తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా చేయట క్రమంగా చేస్తూనే ఉండాలి. నేను అర్థం చేసుకోలేని వారు, నీపై నిందారోపణ చేసేవాళ్ళు, నీ గురించి ఏమీ తెలియకపోయినా తప్పుగా మాట్లాడుతున్న వారికి కూడా పంపుతూ ఉండాలి. చెడుకు బదులు చెడు ఇవ్వద్దు. మాటకు మాట ఇవ్వక అందరి ఆత్మీయ ఎదుగుదల కోరుకోవాలి. సార్వత్రిక సంఘానికి వంతులు పంపించాలి. పౌలును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు విరోధిగా ఉన్నవాడు క్రీస్తు మార్గంలో వెళ్ళేవారిని ఎంతగా హింసించాడో మనకు తెలుసు. ఆ తర్వాత క్రీస్తు ప్రత్యక్షమయ్యాక సంపూర్ణంగా మారిపోయి అనేకులను దేవుని మార్గంలోకి తెచ్చాడు. మనం కూడా ఉచితంగా వచ్చిన రక్షణను ఇతరులతో పంచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన, అవును తండ్రి, అందరితో షేర్ చేసుకోవడంలో ఉన్న ఆనందం అనుభవించేదానికి సహాయం చేయండి. సువార్త అందరికీ పంచితే తప్పనిసరిగా రెండంతల బహుమతులు అందుకుంటాము అనే విషయం మాకు అర్థమైంది నాయన. మేము ఆ విధంగా ఉండేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.